చెప్తున్నాను. ఏదైనా సరే ప్రజలు గెలవాలి ఎన్నికల్లో అయినా, కానీ పార్టీలు గెలుస్తున్నాయి, పార్టీ నాయకులు గెలుస్తున్నారు, ప్రజలు గెలుస్తలేరు అంతే. రైట్. వెంకటస్వామి గారు విజువల్స్ ఉన్నారా? నమస్తే. నమస్తే వెంకటస్వామి గారు. చూస్తున్న గాంధీ భవన్లో విహెచ్ గారు ఇంకా చాలా మంది ఎవరో డాన్సులు చేస్తున్నారు, డప్పులు కొడుతున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. ఏంది ఇట్లాగనే ఉంటుందా? రేపు రాబోయే రోజు నుంచి ఇలానే ఉంటుందా ఫ్యూచర్ అంతా? ఓవైపు ముఖ్యమంత్రి కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు, నేనే రాజు, నేనే మంత్రి, నేనే ఉంటాను ఇంకా అనే విధంగా కూడా చెప్తున్నది. కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా లేక ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా? సరే, ఇప్పుడు సంబరాలు చేసుకోవాలని సర్వసాధారణం. 2 సీట్లు వచ్చిన వాళ్ళు కూడా సంబరాలు చేసుకుంటారు, 20 సీట్లు వచ్చిన వాళ్ళు కూడా సంబరాలు చేసుకుంటారు. అది సంబరాలు చేసుకోవడానికి జనరల్ గా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం దగ్గర మాకు సానుకూలంగా రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి సంబరాలు నడుస్తున్నాయి. సో దానికి పెద్దగా ఆశ్చర్యకరమైన విషయంగా ప్రతిసారి పక్క రాష్ట్రంలో ఎలక్షన్ జరిగితే ఇక్కడ గెలవని పార్టీలు అక్కడ గెలిచిన వాళ్ళ నుంచి ఇక్కడ సంబరాలు చేసుకునేది కూడా మనం చూసినాం కదా హైదరాబాద్. అది పెద్ద సంబరాలు ఎవరి ఇష్టం వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని మనం కాదనలేము. ప్రజాస్వామ్యంలో అందరి యొక్క ఉత్సాహాన్ని మనం గౌరవించాలి, ఆదరించాలి. ఒకటి వెంకటస్వామి గారు, ఏంటి రిజల్ట్ మీరు అనుకున్నట్లే ఈ కైవసం వస్తుందంటారా? మీరు అనుకున్నట్లే ఈరోజు ఏదో మీరు గతంలో ఖచ్చితంగా మాకు దాదాపు ఒక 70-80 వస్తాయి అనుకున్నారు, అట్లాగానే వచ్చే అవకాశం ఉందంటారా? అంటే వాస్తవంగా ఇంకా కొంచెం ఎక్కువ నేనైతే ఎక్స్పెక్ట్ చేసినాను, ఇంకా కొంచెం ఎక్కువని. బట్ దరిదాపుగా అంటే ఇప్పుడు పైకి చెప్పడం ఒకటి ఉంటది, ఇంటర్నల్ గా అంచనాలు ఒకటి ఉంటాయి. జనరల్ గానే యుద్ధం చేస్తున్నప్పుడు మొత్తం మేమే గెలుస్తాం అనేటువంటి విశ్వాసంతో కెప్టెన్ ముందుకు వెళ్ళాలి. కాబట్టి 100% మేమే గెలుస్తాము, 90% మేము గెలుస్తాం, 80% గెలుస్తాం అనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని కార్యకర్తలకు, లీడర్లకు ఇవ్వాల్సినటువంటి సందర్భంలో ఆయా పెద్దలు మాట్లాడడం కానీ లేకపోతే నాలాంటి వాళ్ళు మాట్లాడడం కానీ జరుగుతుంది. సో బట్ అంటే ఓవరాల్ గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఉంటే దగ్గరగా ఉన్నాం, దానికి మరీ దూరంగా లేము, మరీ డిసప్పాయింటెడ్ గా లేము. ఓట్ పర్సెంటేజ్ విషయానికి వస్తే కూడా ఓట్ పర్సెంటేజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఓట్ పర్సెంటేజ్ సార్ అన్నట్టుగా 4-5 కంటే కొద్దిగా ఎక్కువనే తేడా ఉండేటువంటి అవకాశం ఉన్నది. అయితే దీంట్లో ఒకటి ఉన్నది బైసాబ్, స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం మీద ఇదంతా ఆధారపడి ఉంటది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ తోటి గెలిచినాం అనేది కూడా అనలేము, లేదా కిషన్ రెడ్డి ఇమేజ్ తోటి, బండి సంజయ్ ఇమేజ్ తో గెలిచినాం అని అనలేము. అది ఒక ఫ్యాక్టర్, కానీ అదే ప్రధాన ఫ్యాక్టర్ కాదు. దానికంటే ప్రధాన ఫ్యాక్టర్ ఏంటంటే లోకల్ లీడర్షిప్, లోకల్ ప్రాబ్లమ్స్ అండ్ లోకల్ లీడర్షిప్. చాలా చోట్ల మీకు ఇండిపెండెన్స్ గెలుస్తారు. ఇప్పుడు ఆశ్చర్యకరంగా అక్కడెక్కడో వడ్డెపల్లిలో కవితకు సంబంధించిన వాళ్ళు గెలిచినారు అంటారు, అక్కడ వడ్డెపల్లి శ్రీని పేరుతోటి చాలా మంది గెలిచినారు అనేటువంటిది వస్తున్నది. అంటే ఇదంతా కూడా స్థానికమైనటువంటి సమస్యలు, స్థానికంగా ఉన్నటువంటి లీడర్స్ కూడా ఉంటది. కరెక్టే, స్థానిక లీడర్స్. తర్వాత ఇప్పుడు ఈ కౌన్సిల్ లో పోయినసారి మా దగ్గర ఓడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఒక మున్సిపాలిటీ అమరచింతకు వెళ్ళాను. నేను అక్కడ పోయినసారి చాలా కష్టంగా అసలు బీ ఫామ్ కూడా తీసుకోవడానికి సిద్ధం లేనప్పుడు కొద్దిమంది పోటీ చేసి ఫైట్ చేసి ఓడిపోయినారు. వాళ్ళందరికీ మళ్ళీ మేము టికెట్ ఇచ్చినాం, కొద్దిమందికి అయితే ఇచ్చినాం. సో ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ సింపతి ఉంటది. అట్లాగే టిఆర్ఎస్ సంబంధించిన మీరు అన్నట్లు కాదండి వెంకటస్వామి, ఇక్కడ మీరు అన్నట్లు ఒక షాకింగ్ గా వడ్డేపల్లిలో ఎందుకు అంటే ఇక్కడ కవితది ఇంపాక్ట్ ఏమైనా పనిచేసి ఉంటుందా లేక అక్కడ ఉన్న క్యాండిడేట్ లేదా ఎట్లా దీన్ని ఎట్లా చూస్తారు మీరు? స్థానికంగా లీడర్ నేను చెప్పిన కదా, వడ్డేపల్లి శ్రీనివాస్ అన్నట్టు ఆయన యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది అని అంటున్నారు. సరే, మిగతా సమీకరణాలు, ఇండైరెక్ట్ సమీకరణాలు ఏమన్నా కూడా ఆ శ్రీనివాస్దే వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ చాలా బాగుంది అనేటువంటిది. దానికి తోడు ఇప్పుడు కవిత యొక్క ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇదంతా కూడా అక్కడ పనిచేసింది. ఆమె అక్కడే ఎంచుకున్నది, ఒక ప్లేసే ఎంచుకున్నది, అక్కడే కాన్సన్ట్రేట్ చేసింది. కాబట్టి సరే రాణి గారు కదా, కాబట్టి కొంత ఆ రిజల్ట్ పాజిటివ్ గా వచ్చింది. అది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిగానే అది కూడా నేను దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నా. స్థానికంగా ఉండే లీడర్ యొక్క ఇంపాక్ట్ ఉంటదన్న దానికి ఆ వడ్డేపల్లి కూడా ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఫర్ కాంగ్రెస్, నాట్ ఓన్లీ ఫర్ బీఆర్ఎస్, నాట్ ఓన్లీ ఫర్ ద బీజేపీ ఆల్సో. నేను అమరచింతలో ఉన్నాను. అమరచింతలో బీజేపీ ఆర్ఎస్ఎస్ కు చాలా పట్టుంది అక్కడ. దాని కారణంగా ఇలా 3 సీట్లలో గెలిచినారు వాళ్ళు. యాక్చువల్లీ నేను ఇన్ఛార్జ్ గా పోయినప్పుడు అప్పుడు ఆ పరిస్థితి లేదు. బట్ వాళ్ళు వాళ్ళ ఓట్లను అది చేసుకోవడంలో నేను ముందు నుంచి మా శ్రీహరి గారిని అలర్ట్ చేసిన. 3 నుంచి 4 వాటి మీద బీఆర్ఎస్ కాన్సన్ట్రేట్ చేస్తుంది, 3 నుంచి 4 మీద బీజేపీ కాన్సన్ట్రేట్ చేసింది. ఇది ఒక అవగాహనతో చేస్తున్నారు. కాబట్టి బి అలర్ట్ అని నేను మంత్రి గారిని హెచ్చరిక కూడా చేసిన.
వెంకటస్వామి గారు ఒకటి మీరు ఇంతకుముందు అన్నట్లు మేము ఇంకా ఎక్కువనే అనుకున్నాము, కానీ ఆ స్థాయిలో అంటే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ జర గట్టి పోటీ ఇచ్చింది అనుకోవచ్చా మీకు ఇక్కడ బీజేపీ? డెఫినెట్ అండి. వాళ్ళకు ఈ పదేళ్లలో గవర్నమెంట్ లో కంటిన్యూస్ గా ఉన్న కారణంగా రెండో ఫేజ్ లో, ఫస్ట్ ఫేజ్ లో కొద్దిగా కంట్రోల్ ఉండింది కరప్షన్ మీద, కానీ సెకండ్ ఫేజ్ లో కరప్షన్ మీద ఎవరి మీద నియంత్రణ లేదు. ఫస్ట్ పేజ్ లో చాలా మంది నాయకులు, నాకు నాకు సన్నిహితులు కూడా ఆ నలుగురే దోచుకుంటున్నారు అనేటువంటి మాట మా ముందు అన్నటువంటి సందర్భం. కానీ సెకండ్ ఫేజ్ లో కేసీఆర్ గారు వదిలిపెట్టేసినారు మొత్తం ఎమ్మెల్యేలను, ఎంపీలను, స్థానిక నాయకులు మొత్తం వదిలిపెట్టేసారు. ఇక తెలంగాణ మనదేరా బాబు, ఇక మీరు ఇష్టమైనట్టు దోచుకోండి అంటే అందరు ఆర్థికంగా కూడా స్థానిక నాయకత్వం చాలా బలపడ్డది. అండ్ ఇన్ఫ్లుయెన్స్ వైజ్ ఎట్లాగా ఉంటది 10 ఏళ్ళు. దానికి కారణంగా స్థానిక నాయకత్వం యొక్క కీ రోల్ కారణంగానే ఈ మంచి రిజల్ట్, వాళ్ళకు ఒక రకంగా ఇది మంచి రిజల్ట్స్ వాస్తవం చెప్పాలంటే, మాతో పోల్చినప్పుడు అది మంచి రిజల్ట్. స్థానిక నాయకత్వం ఇప్పుడు మాకు సర్పంచ్ ఎలక్షన్స్ లో మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, మా పెద్ద లీడర్ ఎవరు పట్టించుకోవాలి. కానీ స్థానిక నాయకులు కింద పడి మీద పడి ఇజ్జత్గా సవాలు గెలుచుకుంటూ వచ్చింది. వాళ్ళని గెలుచుకుంటూ వచ్చిందంటే స్థానిక నాయకత్వం మీద ఆధారపడి ఉంటది. సో ఇది రెండు కూడా, మున్సిపల్ కావచ్చు, ఇది కావచ్చు, స్థానిక నాయకత్వం. దీంట్లో ఇంకా గుర్తొచ్చేసరికి పార్టీ అటాచ్మెంట్ ఎక్కువ ఉంటది. బీఆర్ఎస్ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ లో గుర్తులేదు కాబట్టి నాకు పరిచయం ఉన్న బీఆర్ఎస్ నాయకుడు అయ్యానంటే అరే అన్న కొత్త నాకున్న పరిచయంలో వేస్తాం అనుకోవచ్చు. కానీ ఇలా గుర్తొచ్చిన తర్వాత కమిట్మెంట్ ఉంటది. అది బీజేపీకి సంబంధించి ఓడినా పర్వాలేదు, మన ఓటు. ఒకటి వెంకటస్వామి గారు మీరు ఇంతకుముందు రాలే అక్కడ బీజేపీ కపరప్రసాద్ గారు కొన్ని కామెంట్ చేస్తూ వీళ్ళు గెలిచారంటే వీళ్ళు ఒక ఆదరణతోటి గెలవలేదండి, వీళ్ళు భయపెట్టి ఏ రకంగా డబ్బులు పంచి చేశారో. చిన్న ఎగ్జాంపుల్, మక్తల్లో మా అభ్యర్థి చనిపోయాడు అంటే అభ్యర్థి చనిపోయారంటే వాళ్ళు ఏ రకంగా ఇరుకాటంలో పెట్టి ఇబ్బంది పెట్టారనేది ఇదే కదా నిదర్శనం అనేది ప్రసాద్ గారు అన్నారు ఇంతకుముందు. నేను ప్రసాద్ గారికి నేను సూటిగా సవాల్, నేను మక్తల్ ఇన్ఛార్జ్. ఎంత అసత్య ఆరోపణలు అంటే ఆ అభ్యర్థికి సంబంధించి ఎక్కడి నుంచి ఒత్తిడి కానీ లేకపోతే భయపెట్టుడు కానీ అవసరమే లేదు. ఇంకోటి ఏంటంటే అది ఎస్టీ రిజర్వ్డ్ సీట్. అది నేను అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నా కాబట్టి చెప్తున్నానండి. ఎస్టీ రిజర్వ్డ్ సీట్, దాంట్లో సిఆర్ గారు మొత్తం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ఉండడం తోటి ఆ లోకల్ లీడర్స్ తో ఉపజెప్పినారు. ఎక్కడ కూడా ఆయన ప్రత్యక్షంగా పెద్ద ఎవరిని ఇన్వాల్వ్ కాలేదు. ఇది అసత్య ఆరోపణ. దాన్ని వాళ్ళు బీజేపీకి ఉన్నటువంటి స్కిల్ ఏందనంటే అది ఇంత అంటే చిటికడు ఉంటే దాన్ని గంపడి చేసేటువంటి ఒక స్కిల్ వాళ్ళకు ఉంటది. దాన్ని మసిపూసి పారేడుకాయ చేసేసి అదో మేమే బెదిరిస్తే ఆయన ఒకవేళ బెదిరింపులకు నూనె ఆయన మీరు పేపర్లలో వచ్చింది, టీవీలలో వచ్చింది, గంట అంటే జస్ట్ ఆయన చనిపోవడానికి కొంచెం ముందు కూడా ఆ రోజు చికెన్ మటన్ సంథింగ్ పంచి వచ్చిండు, బిర్యానీలు పంచి వచ్చిండు అని కూడా పేపర్లలో వచ్చింది. సరే అది ఒక నిమిషం వెంకటస్వామి గారు, ఒకసారి మా నల్గొండ ప్రతినిధి లైవ్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడించి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి నల్గొండకు వెళ్దాం. నల్గొండ ఉమ్మడి జిల్లా, నాకు తెలిసి 2 మంత్రులు అక్కడ, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్ళు కూడా చాలా ప్రిస్టేజ్ గా తీసుకున్నారు. ఎట్లా ఉంది నరేష్, అక్కడ మున్సిపాలిటీలో ఏ పార్టీ కైవసం చేసుకుంది, బీఆర్ఎస్